హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఝాన్సీ. ఈరోజు నేను తయారు చేసే రెసిపీ కొబ్బరి అన్నం. మనం కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో, సింపుల్గా ఈ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను. ఈ రైస్ని మనం చికెన్ కర్రీలో వేసి తింటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. సింపుల్గా తయారు చేసి చూపిస్తాను. ముందుగా మనం కొబ్బరి పాలు తీసుకోవడానికి నేను 1/2 కేజీ రైస్కి 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. కొబ్బరికాయలు చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. ఇలా చేసుకున్న చిన్న ముక్కల్ని మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ముందుగా వాటర్ పోయకూడదు. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకుని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగ మన దగ్గర కొబ్బరి ముక్కలన్నింటినీ ఇలా మెత్తగా పేస్ట్ కింద చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్ని కూడా కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఆ గిన్నెలో పోసుకోవాలి. కొబ్బరి పాలను వడకట్టుకోవడానికి ముందుగా ఆ పిప్పునంతా ఇలా గట్టిగా పిండేసి పక్కకు తీసేసుకోవాలి. అప్పుడు మనకు వడపోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కువ శాతం ఇలా గట్టిగా మనం పిండుకుని పక్కకి ఆ పిప్పు అంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత వడపోసుకోవడానికి ఇలా మన దగ్గర ఉన్న ఏది అవైలబుల్గా ఉంటే తీసుకుని చిన్నదే కానీ పెద్దదే కానీ వడపోసుకునే వాటిల్లో ఇలా పాలని మనం వడపోసుకోవాలి. ఇలా మన కొబ్బరి పాలని రెడీ చేసుకోవాలి. మన కొబ్బరి పాలు రెడీ. ఇప్పుడు గ్యాస్ పైన ఒక బాండీ పెట్టుకుని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సాజీరా 1 స్పూను, 4 యాలకులు, దాల్చిన చెక్క, అలాగే 3 లవంగ మొగ్గలు వేసుకుని వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వచ్చి ఒక 6-7 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వారిని దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇలా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకుని మనం కొబ్బరి పాలని పోసుకోవాలి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసులు పాలు యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసుకి 1 గ్లాసు ఎక్స్ట్రా పాలు అనేవి పోసుకోవాలి. చూసారా, 3వ గ్లాసు 4 గ్లాసులు పాలని ఇలా పోసుకుని మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుని మనకి కొబ్బరి పాలు పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చూసారా, పొంగు రావటం స్టార్ట్ అయింది. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం రైస్ని వేసుకోవాలి. నేను ఈ రైస్ని శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మన కొబ్బరి పాలల్లో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కొబ్బరి అన్నం ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకు సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చూసుకుని మనం మూత పెట్టేసుకోవాలి. ఇలాగ పాలన్నీ ఇంకిపోయిన తర్వాత మన గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. చూసారా, మన కొబ్బరి అన్నం రెడీ. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి అన్నం తయారు చేసుకోవటం ఈజీ, అలాగే చాలా హెల్దీ. మనకి కొబ్బరి పాలలో రిచ్ కాల్షియం ఉంటుంది. ఈ కొబ్బరి అన్నానికి మనకి చికెన్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది. ఈ రైస్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా వేడివేడి కొబ్బరి అన్నంలోకి వేడివేడి చికెన్ కర్రీ వేసుకుని సలాడ్ పక్కన పెట్టుకుని తింటే ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్. వేడివేడి కొబ్బరి అన్నం వేడివేడి చికెన్ కర్రీతో తింటే ఫ్రెండ్స్ సూపర్. ఇలా సలాడ్తో మన కొబ్బరి అన్నం చికెన్ కర్రీ సూపర్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.